ఉన్నాం. మరి మీ అందరికీ కూడా తెలుసు, ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడతా ఉన్నాయి. ఈ 2-3 రోజుల నుంచి ఈ డేట్ అనౌన్స్ అయితే ఎప్పుడైతే చేయించినామో ఈ వర్షాలు వస్తుంటే కొంత మనకు కూడా కొద్దిగా డౌట్ వచ్చింది. అందరం కూడా ఏంటి మరి జనం వస్తారా రాదని. నిజంగా కూడా ఒక పట్టుదలతోని ఒక ఛాలెంజ్గా ఏది ఏమైనా అనుకున్న డేట్ ప్రకారమే మనం మాల సంఘాలను ఒక దగ్గర కూడబెట్టి మనం అందరూ కూడా మీటింగ్ పెట్టాలని గట్టి పట్టుదలతోని మా జేసీ చైర్మన్ భాస్కర్ గారు, అదేవిధంగా గౌరవ చైర్మన్ రామచంద్ర గారు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా లేదు ఎట్టి పరిస్థితుల్లో మనం ఎల్లుండి సమావేశం పెడతామని చెప్పినప్పుడు నిజంగా కూడా మాకు కూడా కొంత ఇబ్బంది అనిపించింది. హైదరాబాద్ నగరం అంతా మూసి వరదలతో మొత్తం కూడా అన్ని బ్రిడ్జ్లు ఖతమైపోతా ఉన్నాం. ఎక్కడికి ఎక్కడ వస్తారు, జిల్లా నుంచి కూడా ఎట్లా వస్తారని నిజంగా కూడా మీ అందరికీ కూడా చేతులు జోడించి సెల్యూట్ చేస్తా ఉన్నాం. ఈ కష్టకాలంలో కూడా మాల జాతి పోరాటానికి, మాల జాతికి జరుగుతున్నటువంటి మరి అన్యాయానికి మీరందరూ కూడా వచ్చేసి జయప్రదం చేస్తున్నందుకు మీరందరికీ మరొకసారి మరి మాల సంఘాలు చేసి ధన్యవాదాలు చెప్తా ఉన్నది, కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నది. మరి నిజంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చాలా మంది కూడా వక్తలు చెప్పినారు ఇదేనా విలేజ్ పత్రాలు ఇచ్చే కార్యక్రమం ఏందని. ఎస్, తప్పకుండా ఎవడైతే మనకు అన్యాయం చేసిండో నువ్వు అన్యాయం చేసినారో అని చెప్పి మనం నిలదీసినాం. మనకు మాల జాతికి ఎవరైతే ఇబ్బంది పెట్టారో అతనికే లెటర్ ఇచ్చినాం. అలా నేను ఇబ్బంది పెట్టావు కోదండరామ్ గారు అంటే ఆయన కూడా అన్నాడు కోదండరామ్. ఎస్, మీరంతా కూడా ఇప్పుడు రాలేదు మన దగ్గర 30 సంవత్సరాలలో. మరి వాడు ఒక్కడే ఉద్యమం చేస్తా ఉన్నారు, మీరంతా మౌనంగా ఉన్నారు, మరి ఎవరు తరఫున్నారని చెప్పి కోర్టులో ఆర్గ్యుమెంట్ నడుస్తూ ఉన్నది. వన్ సైడ్ ఆర్గ్యుమెంట్ నడుస్తూ ఉంది, మరి ఇంకో సైడ్ అడ్వకేట్ లేకపోతే ఏమైతే మీ అందరికి తెలుసు అన్నాడు. ఒక కోదండరామ్ మరి కాదు, చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళాం. సెక్రటరీలో మాల సంఘాలు చేసిన తరఫున ఆయన కూడా డౌట్ వచ్చింది, అసలు మాలల వృత్తులు ఏందని అడుగుతా ఉన్నాడు. చీఫ్ సెక్రటరీ మాలలకు ఉన్నటువంటి వృత్తులు ఏందని అడుగుతా ఉన్నాడు. నేను చెప్పిన అయ్యా మావులది బేగరితనం, మావులది నీరెడ్డితనం, మావులది నేతగారితనం, మావులందరికీ కూడా అనేక వృత్తులు ఉన్నాయండి అని చెప్పిన అట్లా నాకు చెప్పినారు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ కూడా సరిగా ఐడియా లేదు దీని మీద ఏ విధంగా అవుతుందో. అంతేందుకు మరి బీజేపీ నాయకుల దగ్గర కూడా పోయినాం మేము. తప్పకుండా ఇప్పటి వరకు కూడా మనం భారతీయ జనతా పార్టీ నాయకుల దగ్గరికి పోలేదు. చాలా మంది కూడా అపోహలు ఉండే, గాలి అన్యాయం చేసిండు, ఎవరైతే అన్యాయం చేసిండో గాలి దగ్గరికి పోయినాం. ఆయన ఒప్పించినాం, మెప్పించినాం. మా భాస్కర్ గారు అనర్గళంగా ఈ రిప్రజెంటేషన్ ఈ ప్రజెంటేషన్ చేస్తా ఉంటే వాళ్ళు కూడా ఆశ్చర్యపోయినారు. నిజంగా కూడా మరి అన్యాయం జరిగినమాట వాస్తవం. మరి మా నాయకులు కిషన్ రెడ్డి గారు మరి ఒక వర్గానికి సపోర్ట్ చేసిన మాట కూడా వాస్తవం అని ఒప్పించిన మాట మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అక్కడే కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళాం. కేటీఆర్ గారు అర్ధగంట మేమంతా మా భాస్కర్ గారు మా రామచంద్ర గారు చెప్తా ఉంటే మరి డెమాన్స్ట్రేషన్ చేస్తూ ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా చేతులు కట్టుకుని విన్నాడు. అయ్యా మాకు రోజులు అన్యాయం జరుగుతుంది, మా విద్యార్థులంతా రోడ్ల పాలైపోతా ఉన్నారు, దీనివల్ల మాకు 5% వల్ల అనేక ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, మరి దీనివల్ల ఇబ్బందులు వస్తూ ఉన్నాయని చెప్పినప్పుడు అన్ని అయిపోయిన తర్వాత కేటీఆర్ గారు ఒకటే మాట చెప్పినారు, 30 సంవత్సరాలుగా మీరు కూడా మౌనంగా ఉన్నారు, ఇది వచ్చేదా పీకేదా అన్నాడు. ఎస్, ఇదే భాష మాట్లాడారు కేటీఆర్. ఇది అయ్యేదా పీకేదా అని 30 సంవత్సరాలు మౌనంగా ఉన్నారు. ఎస్, మేము కూడా వర్గీకరణకు మద్దతు ఇచ్చినాం. ఎందుకు ఇచ్చినాం? మీరు ఎప్పుడైనా వచ్చి మాకు మద్దతు చెప్పినారా? ఎప్పుడైనా వచ్చి మాకు అన్యాయం జరుగుతుంది మా వైపున మాట్లాడని మీరు ఎప్పుడైనా రిప్రజెంటేషన్ ఇచ్చినారని కేటీఆర్ గారు అడిగినారు. ఆయన కూడా ఒప్పించినాం. నేను ఏమంటానంటే కొంతమంది బీజేపీ జరిగిపోతే వీళ్ళంతా బీజేపీ అయిపోతున్నారు, ఒకవైపు మేము కేటీఆర్ గారు కలిసి వీళ్ళంతా టీఆర్ఎస్ అయిపోతున్నామని. ఎవరు ఎవరి వైపు పోవట్లేదు, మాల జాతి హక్కుల కోసం పోరాటానికి ముందుకున్నాం కానీ పార్టీలకు సంబంధం లేదని చెప్పి జిల్లాలో తెలపాల్సిందిగా మేము కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది మాల సంఘాలు, అందులో పిహెచ్డీ చేసినటువంటి విద్యార్థులు అనేక మంది మన సంఘంలో ఉన్నారు. మన సాక్షాత్తు మన చైర్మన్ గారే పిహెచ్డీ స్కాలర్. ఇక్కడ ఎవరికి కూడా రాజకీయాల ఆసక్తి లేదు. నిజంగా రాజకీయాలు కావాలనుకుంటే మా భాస్కర్ గారితో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఎమ్మెల్యేలు అయిపోయారు, మంత్రులు అయిపోయారు, ఎంపీలు అయిపోయారు. కానీ మా భాస్కర్ గారు ఒకటే మాట అన్నారు, ఎవడేమైనా ఈ 40 లక్షల మంది మానవ భవిష్యత్తే నాకు ముఖ్యం కానీ ఈ రాజకీయాలతో పని లేదని ఒక నినాదంతో రామచంద్ర గారు కానీ భాస్కర్ గారు కానీ ఉన్నటువంటి కాంకరాజు గారు కానీ నరసింహ గారు కానీ అదేవిధంగా ఉన్నటువంటి విద్యార్థి సోదరులందరినీ కూడా చేయబట్టుకొని మరి అందరం కూడా బయలుదేరి అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ విజ్ఞప్తులు ఇచ్చే కార్యక్రమం తప్పకుండా సఫలీకృతం అవుతాం, తప్పకుండా వాళ్ళని ఒప్పిస్తాం, తప్పకుండా రాబోయే రోజుల్లో అనేక మంది శాసనసభ్యులు కూడా కలుస్తాం. నిజంగా కూడా చాలా మంది ప్రజాప్రతినిధులకు రోజున కూడా తెలియదు. ఫస్ట్ వివేకాన్ని వచ్చినా మేము నిజంగా కూడా వివేకాన్ని కూడా కన్ఫ్యూజ్ లో ఉన్నాడు. అంటే నిజంగా ఇట్లా జరిగింది అబ్బాయి, ఇది ఒక్కనే కాదు మీరు కూడా అందరికీ కలమని చెప్పి వివేక్ గారి గురించి చెప్పినారు. ఇది అందరి సమస్య, ఒక మనదో నీదో నదో కాదు, ఇంకా రాజకీయాలకు తావే లేదని చెప్పి మరి నేను జేఏసీ తరఫున మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. ఇది జిల్లాలో
ఇది జిల్లాలో తెలవాల్సిన అవసరం ఉన్నది. ఇది ఎవరికి కూడా ఊడిగం చేసి కాదు. ఇది మానవ సమాజానికి, మానవ విద్యార్థులకు, మానవ ఉద్యోగులకు, మానవ సమాజానికి మొత్తం జరుగుతున్న అన్యాయం మీద పోరాడుతున్నటువంటి మార్గం, పోరాట మార్గం అనే మాట మీ అందరూ కూడా తెలియాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిజంగా ఉస్మానియా యూనివర్సిటీలో మరి మొన్న కూడా అక్కడ బీసీ గారు దగ్గరికి భాస్కర్ గారు, రామచంద్ర గారు అందరూ కూడా వెళ్ళినప్పుడు ఒక సమస్య చెప్పినాం. ఆయన ఒకటే మాట్లాడు, చూడు భయ్ నేను అందరూ మనిషిని, ఒకటే వర్గం మనిషిని కాదని చెప్పి ఆయన కూడా ఒప్పుకుని భయపడే రోజులు వస్తున్నాయి జేఏసీ వాదన వల్ల. మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లనే శాతవరం యూనివర్సిటీ కూడా వెళ్ళాం. అయ్యా మా వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పినప్పుడు అక్కడ కూడా మరి రిజిస్టర్ గారు కూడా కాలేజ్ యూనివర్సిటీలో వెళ్ళినప్పుడు కూడా రిజిస్టర్ గారికి చెప్పినాం, అరే నిజంగా అన్యాయం జరుగుతున్నాం. ఎస్, ఎక్కడైతే పోగొట్టుకున్నామో, ఎక్కడైతే ఇబ్బందులు పడ్డామో, ఎవరైతే మనకు అన్యాయం చేసిండో వాళ్ళకే మన వినతి పత్రం ఇచ్చి జాగ్రత్త బిడ్డ మాకు అన్యాయం జరిగింది, రేపు రోజు మీరు మీకు మద్దతు తెలవకపోతే ఈ సంగతి ఏదో తెలుస్తామని చెప్పి వినతి పత్రం ఇచ్చిచ్చినాం. కానీ ఆషామాషి కాదని చెప్పి మన సంఘాల చేసిన తరఫున మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా జిల్లాలో తెలియాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా గ్రామాల్లో, యూనివర్సిటీలలో తెలియాల్సిన అవసరం ఉంది. ఇలా ఎవరు అడ్డొచ్చినా, ఎవరేం చేసినా వీరోచితంగా మాల సంఘాలు చేసి పోరాటం చేస్తుంది. మాల సంఘాల తరఫున ఎన్ని రోజులైనా కానీ మాల సంఘాలకు న్యాయం జరిగే విధంగా, మాల విద్యార్థులకు, మాల ఉద్యోగులకు, మా మాల సమాజానికి మొత్తం న్యాయం జరిగే విధంగా మాల సంఘాలు చేసి మరి మా భాస్కర్ గారు, రామచంద్ర గారు ఉన్నటువంటి, అదేవిధంగా కనకరాజు గారు, నరసింహ గారు ఉన్నటువంటి పెద్దలు, రాహుల్ గారు, అదేవిధంగా మా వీరస్వామి గారు, మా నామ సైదులు గారు, ఇట్లాంటి అందరూ పెద్దలందరూ కూడా తప్పకుండా కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నాం. మరి పొద్దున నేను మా బాలకృష్ణ గారికి ఫోన్ చేసినాం, ఫోన్ లేవట్లేదు. నా వీరస్వామి గారిని పంపిస్తే పాపం కొద్ది ఆరోగ్య పరిస్థితి బాగలేదు, పండుకుందని ఇంత చెప్పి, నిజంగా ఆరోగ్యం బాగలేకున్నా ఈ స్థాయిలో కూడా మా బాలకృష్ణ గారు మీటింగ్ జరుగుతున్న మధ్యలో మళ్ళీ ఎవరితోని మల్లేష్ గారితో, రామనాథ్ మల్లేష్ గారితో ఫోన్ చేసి, అయ్యా జనం చాలా మంది ఉన్నట్టే ఉప్పొంగిన ఉత్సాహంతో బాలకృష్ణ గారు వచ్చి ఒకసారి ఆరోగ్యం సైతం లెక్క చేస్తున్నందుకు మీకు కూడా మరి ధన్యవాదాలు చెప్తూ, సోదరుల రోజు ముందుకి గ్రేటర్ హైదరాబాద్ లో కూడా అందరు ఎమ్మెల్యేలు కలిసి వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. తప్పకుండా వాళ్ళు నిలదీస్తాం. ఈ